మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉల్లి రైతుల దీన పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మరి మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు రఘురామ్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు అందరం రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గడిచిన 3 రోజులుగా మరి మా మైదుకూరు మాజీ శాసనసభ్యులు రఘురామ్ రెడ్డి అయితేనేమి, లేకుంటే రవీంద్రనాథ్ రెడ్డి గారు అయితేనేమి ఉల్లి పంటను రైతులతో పాటు పరిశీలించారు. కమలాపురం నియోజకవర్గంలో, మైదుకూరు నియోజకవర్గంలో పంటలు పరిశీలించి రైతుల యొక్క దీనమైన పరిస్థితిని అర్థం చేసుకొని ఇవాళ ప్రభుత్వం దృష్టికి అందరం కూడా వచ్చి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఎంత అన్యాయంగా ఉందంటే ప్రభుత్వము ఉల్లి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మైదుకూరులో ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు, కమలాపురంలో ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు, కానీ ఏ ఒక్కరూ ఫోన్లు ఎత్తరు. ప్రొక్యూర్మెంట్ కనీసం 1 కేజీ ప్రొక్యూర్మెంట్ ఇప్పటిదాకా చేయాల. ప్రభుత్వం ఏమో ఎంఎస్పి 1200 రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పింది. ఇవాళ మార్కెట్లో 500 రూపాయలు పర్ క్వింటాల్ కొనుతో రైతులు డిస్ట్రెస్ సేల్ చేసుకుంటా ఉన్నారు. ఎంత ఘోరంగా ఉందంటే ఒక్కసారి కళ్ళకు కట్టినట్లు మీకు చూపించాలని మిట్టమానిపల్లి పంచాయతీ ఓబన్న అనే రైతు వాళ్ళ కొడుకు ఓబులేష్ యాదవ్ ఆయన పంట చూడండి ఏ రకంగా వంకలో నీటి పాలు చేస్తా ఉన్నారో. పంటను అమ్ముకునే పరిస్థితి లేక 200-300 రూపాయలు పర్ క్వింటాల్కి అమ్ముకునే పరిస్థితి లేక ఏ మాదిరి పంటను నీటి పాలు చేస్తా ఉన్నాడో ఒక్కసారి గమనించండి. అంటే రైతులు ఎంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వము చూడవలసిన పరిస్థితి, అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ముందుకొచ్చి మీరు ఏదైతే ప్రకటించారో ప్రొక్యూర్మెంట్ చేస్తాము, 1200 రూపాయలకు ప్రొక్యూర్మెంట్ చేస్తామని ప్రకటించారో తక్షణమే ముందుకొచ్చి 1200 రూపాయలకు ప్రొక్యూర్ చేయమని చెప్పి గట్టిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఏదైతే కర్నూలు జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇంకా ఇవ్వలేదు 50,000 రూపాయలు పర్ హెక్టారు. వైఎస్ఆర్ జిల్లాకు కూడా తప్పకుండా అది వర్తించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కలెక్టర్ గారిని గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. ఆయన ఆ దిశగా ఖచ్చితంగా 1-2 రోజుల్లోనే దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తానని చెప్పి కూడా కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. సో 50,000 రూపాయలు పర్ హెక్టారు ఖచ్చితంగా మన జిల్లాకు కూడా తీసుకొస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అంటే 20,000 రూపాయలు పర్ ఎకరా వస్తుంది. సాగు ఖర్చు ఎంత? 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు సాగు ఖర్చు అవుతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి ప్రొక్యూర్మెంట్ 1,200 రూపీస్ పర్ క్వింటాల్తో ప్రొక్యూర్మెంట్ చేయాలా. అదేవిధంగా 50,000 రూపాయలు పర్ హెక్టేర్తో పరిహారం ఇస్తేనే రైతుకు కనీసం పెట్టిన పెట్టుబడిలో ఒక 60-70% రికవర్ అయ్యే పరిస్థితి ఉంది. లేకుంటే పెట్టిన పెట్టుబడులు కూడా పూర్తిగా నీటి పాలయ్యే విధంగా ఉంది ఈ మాదిరి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకొచ్చి ఉల్లి రైతులను తక్షణమే ఆదుకోవాలని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అబ్సల్యూట్లీ ఈరోజు మార్నింగ్ కూడా ఎవరో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త నూజివీడు సోషల్ మీడియాలో అతను చెప్తా ఉన్నాడు, ఈ నకిలీ మద్యం జరుగుతూ ఉన్నమాట వాస్తవము, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నమాట వాస్తవము, ఈ విషయం నేను 6 నెలల క్రితమే చెప్పినానని చెప్పి నూజివీడికి సంబంధించిన ఒక తెలుగుదేశం కార్యకర్త ఫేస్బుక్లో పెట్టాడని చెప్పి ఇందాక మార్నింగ్ నేను కూడా చూసిన. 6 నెలల క్రితమే అతను చెప్పినాడంట వాళ్ళ ప్రభుత్వానికి, వాళ్ళ నాయకులకు. కానీ ఎవడు పట్టించుకోలే. కేవలం మీడియా వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని బయట పెట్టే వరకు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కారణం ఏంటంటే ఆదాయాలు వస్తున్నాయి కదా వాళ్ళకు. ఇవాళ నేను నిన్నమన్నా చెప్పినట్టుగా 111 కోట్ల రూపాయల వాటర్ బాటిల్స్ అమ్మినారు ఈ కొత్త పాలసీ వచ్చిన తర్వాత. అందులో 48 కోట్ల వాటర్ బాటిల్స్ కేవలం ఈ నకిలీ మద్యంతో కూడిన బాటిల్, అంటే స్టిక్కర్లు మాత్రం ఒరిజినల్, బాటిల్ లోపల మద్యం మాత్రం కల్తీ. సో ఈ మాదిరి అమ్మింది అంటే 48 కోట్ల వాటర్ బాటిల్ ఇంటూ 110 రూపాయలు. ఎంత దీని ఈ స్కామ్ యొక్క స్కేల్ ఎంత అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు, ప్రజల ప్రాణాల మీద శ్రద్ధ లేదు, ఏమైపోతారో అన్న ఇది అస్సలు లేదు. ఏమాత్రం భయం లేకుండా ఇటువంటి కల్తీ సారా స్కామ్లు ఈ ప్రభుత్వం చేస్తారు. అందుకే మేము కేంద్రం ఆధ్వర్యంలో వీళ్ళు ఏముంటారు, ఏసీబీనో లేకుంటే సిఐడినో వేస్తారు. ఏముంది వాళ్ళు ఏం చేస్తారు, ఏం తప్పు లేదని చెప్తారు. సిబిఐయో ఈడీ ముందుకు వచ్చి ఇదే పరిస్థితి ఒడిశాలో జరిగినప్పుడు, జార్ఖండ్లో జరిగినప్పుడు ఇదే పరిస్థితి ఈడీ ఇమ్మీడియట్గా మరుసటి రోజే ఎంటర్ అయింది. సేమ్ టైప్ ఆఫ్ కల్తీ మద్యం స్కామ్.
మరుసటి రోజే ఈడీ ఎంటర్ అయ్యి టక రైడ్లు ఈడ్లు చేసి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫిక్స్ చేసింది. ఈరోజు ఎందుకు ఈడీ మరి నిద్రపోతా ఉంది, ఎందుకు సిబిఐ నిద్రపోతా ఉంది? ఖచ్చితంగా కేంద్రం చొరవ చూపాలా. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ అక్రమ సంపాదనకు సంబంధించిన అంశమే కాదు, ఇది దానితో పాటు ప్రజల ప్రాణాలకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన అంశం అది. కాబట్టి ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి, కేంద్రం ముందుకు వచ్చి ఈడీని సిబిఐని పురమాయించి ముందుకు పంపించి తప్పకుండా రైడ్లు చేయించి ఈ మాదిరి ఖచ్చితంగా ఈ కల్తీ మద్యం స్కామ్కు సంబంధించిన బాధితులపైన చర్యలు తీసుకోవాలి. మిథున్ రెడ్డి గారు ఇప్పటికే కేంద్రం దృష్టికి రిప్రజెంటేషన్ అమిత్ షా గారికి పంపించడం జరిగింది. ఈ కల్తీ మద్యం స్కామ్కు సంబంధించి సిబిఐ విచారణ ఆదేశించమని చెప్పి ఇప్పటికే రావడం జరిగింది. ఆల్రెడీ నిన్న మీడియాతో కూడా ఆయన దాన్ని షేర్ కూడా చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా మీరు చూస్తే ఆరోగ్యశ్రీ పరిస్థితి కూడా వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్ మొత్తం ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తూ ఉన్నారు, మొత్తం టోటల్ బంద్ చేస్తూ ఉన్నారు. కారణం ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి బిల్లులు చెల్లించకపోవడం. మన పాత ప్రీవియస్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రాంప్ట్గా నెలకొకసారి 2 నెలలకు ఒకసారి ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించేవాళ్ళు నెట్వర్క్ హాస్పిటల్స్కి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 16 మాసాలకు కేవలం 1000 కోట్లు ఇచ్చింది. 3400 కోట్లు 3500 కోట్లు బకాయి ఉంది. ఆ బకాయిలు తట్టుకోలేక నెట్వర్క్ హాస్పిటల్ జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు నెట్వర్క్ హాస్పిటల్స్ బంద్ చేస్తూ ఉన్నారు, సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నిజంగా ఒక పక్క ఆరోగ్యశ్రీ పూర్తిగా నీరు గారుస్తూ ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ లక్షల మంది పిల్లలు బయటకు వచ్చినారు. వీళ్ళు 16 మాసాలు అవుతుంది, ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు కట్టలే. పిల్లోళ్ళు పేరెంట్స్ ఇంకా డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి కాలేజ్ యాజమాన్యాల దగ్గర. ఆ డబ్బు కట్టకుంటే కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికేట్స్ వెనక్కి ఇవ్వరు. లక్షల మంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సర్టిఫికేట్స్ చేతికి రాక, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు పోలేక, డబ్బులు కడదామంటే డబ్బులు లేవు. ప్రభుత్వం ఏమో కట్టదు, ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు కట్టదు. అంటే ఫీజు రీయింబర్స్మెంట్ నీరు గార్చినారు, ఆరోగ్యశ్రీ నీరు గార్చినారు. రైతుల సమస్యలు పట్టించుకోవడంలా, ఇష్టం వచ్చినట్టు కల్తీ మద్యం. ఏం అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా అన్న పరిస్థితి ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలా. ప్రజలకు ఉపయోగపడే, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కి అమ్మి పారేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఉందా లేదా, ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందో నిజంగా వాళ్ళే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ స్థానిక సిఐ, ఎక్సైజ్ సిఐ ఇలా ఆయన స్పందించి ఆయన రైడ్ చేసింది. ఆయన రైడ్ చేసిన దానికి మూల్యం చెల్లింది. ఏం చేసింది? సస్పెండ్ చేసినారు. ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళని సస్పెండ్ చేసినారు తప్ప, అంటే పట్టుకోకూడదు అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. మామూలుగా పట్టుకున్న వాళ్ళకి రివార్డ్ ఇస్తారు కదా, వీళ్ళు ఇచ్చే రివార్డ్ ఏంటంటే సస్పెన్షన్. సో వాళ్ళ దొంగతనాన్ని పట్టుకున్నారు కాబట్టి. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసి అంతర్రాష్ట్రంగా అంటే చెన్నైలో ఇక్కడి నుంచే చెన్నైకి సప్లై అవుతుంది, ఇక్కడి నుంచే కర్ణాటకకు సప్లై అవుతుంది, ఇక్కడి నుంచే ఒరిస్సాకు కూడా సప్లై అవుతుంది అనమాట. అంతర్రాష్ట్రంగా లేబుల్స్ అన్నీ కూడా అక్కడ దొరకడం జరిగిందనమాట. అంతర్రాష్ట్ర మాఫియా అక్కడ జరిగిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో జరిగిన సేల్స్ గురించి మా ఎంపీ గారు చెప్పడం జరిగింది. మిగతా రాష్ట్రాల్లో ఎంత సేల్ అయిందనేది చూడాల్సిన అవసరం ఉంది తప్పకుండా. ఇది పెద్ద స్థాయిలో, పై స్థాయిలోనే పెద్ద నాయకులే దీనిలో కలగజేసుకుని వాళ్ళు చేసిన స్కామ్ తప్ప వేరే ఏం లేదన్నమాట. చిన్న స్థాయిలో జరిగిన వ్యవహారం కాదు ఇది. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ముందుకొచ్చి దీన్ని ఆపరేట్ చేయాల్సిన అవసరం తప్ప.